ఇవాళ మనం ఈ పక్షులు మరియు పక్షి వీక్షణ గురించి ఫస్ట్ టైం వీఆర్ మనం కొంత మాట్లాడుకుందాము. మొదటగా నేను మీకు మన ప్రపంచంలో ఉన్న కొన్ని పక్షుల గురించి చెప్తాను. కొన్ని అరుదైన పక్షుల గురించి కూడా మనం మధ్యలో అది మాట్లాడుకుందాము. అలాగే పక్షి వీక్షణ దాన్ని మనం ఎందుకు చేయాలి, అలాగే మన చుట్టూ ఉన్న మనకి చాలా సాధారణంగా కనిపించే పక్షుల గురించి కూడా మనం చూద్దాం. సో మనందరికీ పక్షులు చాలా సుపరిచితమైనవి. మన చుట్టూ ఉంటాయి పక్షులు. మనం ఎక్కడికి వెళ్ళినా మనకి పక్షులు కనిపిస్తూ ఉంటాయి. మన ఇంటి పెరటి దగ్గర నుంచి ఆ సముద్ర తీరాలు, లేకపోతే అడవులు, కొండలు, మనం ఎక్కడికి వెళ్ళినా మనకి కనిపించేవి పక్షులు. సో పెద్దవారైనా పిల్లలైనా, సో మొదటిగా పక్షులు అంటే మనకి టక్కున గుర్తొచ్చేది ఏంటి? పక్షులకి 2 రెక్కలు ఉంటాయి, 2 కాళ్ళు, ముక్కు అండ్ తోక. మనకి ఒక పెన్ను పేపర్ ఇచ్చి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పక్షి బొమ్మ వేయమంటే ఇవి మాత్రం మనం డెఫినెట్గా దానిలో గీస్తాం. అలాగే పక్షులు అంటే పక్షులు ఎగురుతాయి, బర్డ్స్ విల్ ఫ్లై. అయితే అన్ని పక్షులు ఎగురుతాయా లేదా? సో ఇక్కడ నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, చూద్దాము. అన్ని పక్షులు ఎగరగలవు అని నేను అంటున్నాను. మీ ఆన్సర్ ఎస్ అయితే గనక ఎస్ అనే బటన్ని మీరు నొక్కండి కింద చాట్లో. నో అయితే కనుక నో అనే బటన్ని నొక్కండి. అన్ని పక్షులు ఎగరగలవు అని నేను అంటున్నాను. మీరు నాతో ఏకీభవిస్తే కనుక ఎస్ అనే బటను మీ చాట్ లిస్ట్లో, పార్టిసిపెంట్ లిస్ట్లో ఉంటే చూడండి ఆ బటన్స్, ఎస్ ఆర్ నో అనేవి. ఓకే, దీనిలో మనకి తప్పు ఒప్పులతో మనకేమీ సంబంధం లేదు. మీకు తెలిసింది, మీరు అనుకున్నది మీరు రాయండి. ఓకే, నో, నాట్ ఆల్ బర్డ్స్ కెన్ ఫ్లై, నో. ఇంకెవరైనా సమాధానం ఇస్తారా? నో. ఓకే, ఇంకెవరైనా? అన్ని పక్షులు ఎగరగలవు అని నేను అంటున్నాను. మీరు నాతో ఏకీభవిస్తారా లేదా? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనం దాని సమాధానం చూద్దాము. కాదు. సో ఎవరైతే నో అని చెప్పారో దేర్ ఆల్ రైట్. మనం ఇక్కడ పిక్చర్లో చూస్తున్నాము, ఇక్కడున్న పెంగ్విన్ అనే దానికి రెక్కలు ఉంటాయి పక్షి, కానీ అది ఎగురలేదు. సో అన్ని పక్షులు రెక్కలున్నా సరే అవి పైకి ఎగరలేవు. పక్షుల్లో పెంగ్విన్, కివి, ఇంకా ఆస్ట్రిచ్, మనందరికి తెలిసింది ఆస్ట్రిచ్, ఇవి రెక్కలు ఉన్నా సరే ఇవి గాల్లో ఎగరలేవు. సో పక్షుల్లో మనకి చిన్నవి, పెద్దవి ఉంటాయి. మనం ఇప్పుడే చూసాము, రెక్కలున్న పైకి ఎగరలేనివి ఉంటాయి. అలాగే నేల మీద నడిచే పక్షులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని విశిష్టమైన పక్షుల గురించి చూద్దాము. దానిలో ఫస్ట్ పొడవైన పక్షులు. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం ఆస్ట్రిచ్. ఇది మనందరికీ తెలిసే ఉంటుంది, ఆఫ్రికాలో మనకి ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో ఆస్ట్రిచ్ లేవు, ఒకప్పుడు ఉండేవి చాలా నాళ్ళ కిందట, కొన్ని సంవత్సరాల కిందట, కానీ ఇప్పుడు లేవు. అయితే ఆస్ట్రిచ్ 9 అడుగులు పొడవు ఉంటుంది, కానీ ఇది గాలిలో ఎగరలేదు.
ఇది ప్రపంచంలో అత్యంత పొడవైన పక్షి. అలాగే మన దేశంలో ఈ పక్షులు ఎవరైనా చూసారా ఇంతకుముందు? ఈ ఫొటోస్ కానీ లేకపోతే ఈ పక్షుల గురించి విన్నారా? ఇవి చూడటానికి కొంగల్లా ఉన్నాయి. ఇవి కొంగలే. సో వీటిని సారస్ క్రేన్ అంటారు, సారస్ కొంగ. ఇవి మనకి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పొలాల్లో కనిపిస్తాయి. ఇవి 6 అడుగుల ఎత్తుంటాయి. మొత్తం మన భారతదేశంలో అత్యంత పొడుగు ఉండే పక్షి సారస్ పక్షి. అలాగే ప్రపంచంలో మొత్తం ప్రపంచంలో ఎగిరే పక్షుల్లో అత్యంత పొడవైన పక్షి. ఇంకా దీనికన్నా పెద్ద పక్షులు లేవు ఎగరగలిగే. అలాగే ఇప్పుడు అతి చిన్న పక్షుల గురించి చూద్దాము. పెద్దవి మనం ఇప్పుడే చూసాము. అలాగే అతి చిన్న పక్షుల గురించి చూద్దాం. ఈ పక్షిని ఎవరైనా చూసారా? మీ ఇంట్లో పెరట్లో కానీ లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్న పూల చెట్ల మీద లేకపోతే పళ్ళ చెట్ల మీద కానీ ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. మన భారతదేశం అంతా ఉంటుంది ఈ పక్షులు. ఓకే, సో దీన్ని తెలుగులో పూపొడుచు జిత్తా అంటారు. అండ్ ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ కాల్డ్ పేల్ బిల్ ఫ్లవర్ పెక్కర్. సో అండ్ ఇది 8 సెంటీమీటర్లు ఉంటుంది పొడవు. సో మన బొటన వేలు అంతా ఇంకొంచెం ఉంటుంది, అంతకన్నా ఇది పొడుగు ఉంటుంది పక్షి. సో మన భారతదేశంలో అతి చిన్న పక్షి ఇది పూపొడుచు జిత్తా, పేల్ బిల్ ఫ్లవర్ పెక్కర్ అంటారు. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దీని బిల్ అంటే పక్షుల ముక్కు పాచిపోయిన రంగులో ఉంటుంది. సో పేల్ కలర్ అంటారు ఇంగ్లీష్లో. సో పేల్ బిల్డ్ ఫ్లవర్ పెక్కర్. అలాగే ఇప్పుడు ప్రపంచంలో అతి చిన్న పక్షి ఏంటో చూద్దాం. సో ప్రపంచంలో అతి చిన్న పక్షి ఇది బీ హమ్మింగ్ బర్డ్ అంటారు. ఇది 5 సెంటీమీటర్లు ఉంటుంది, అంటే మన బొటనేలు అందుకంటే కొంచెం చిన్నగా ఉంటుంది. దీని బరువు 2 గ్రాములు. అంటే మన ఇంట్లో పూల మొక్కల దగ్గర అక్కడికి మనం చూస్తూ ఉంటాం కదా, చిన్న చిన్న కందిరీగలు వస్తాయి. ఆ కందిరీగ అంత ఉంటుంది పొడుగు. మీకు దాని సైజు తెలియాలంటే కనుక చూడండి, ఈ ఫోటోలో మీరు ఆ చేతిలో పట్టుకుంటే 2 ఏళ్ల మధ్య కూడా అది ఉండదు అనమాట, అంత చిన్న పక్షి. ఓకే, తర్వాత ఇప్పుడు వేగవంతమైన పక్షులు. సో ఈ రంగురంగుల పక్షుల్ని మీరు ఎవరైనా చూసారా ఇంతకుముందు? ఎవరికైనా పేరు తెలుసా? పేరు తెలిస్తే మీరు టైప్ చేయండి. మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక ఈ సెషన్ మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో ఒక 10 నిమిషాలు, పావుగంట ఐ విల్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. మీ యొక్క క్వశ్చన్లన్నిటికీ మీ యొక్క ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. నేను అడిగే క్వశ్చన్లకి కనుక మీరు నాకు సమాధానం చెప్పదలుచుకుంటే మీరు చాట్ విండోలో ఆన్సర్ టైప్ చేయండి. ఓకే, వెరీ నైస్. It's not a kingfisher, and yeah, it's like a hummingbird. So it's a horn sanjam. దీన్ని హార్న్ సంజం అంటారు. ఇది మొత్తం ప్రపంచంలో అతి వేగంగా రెక్కలాడించగలిగే పక్షి ఇది. ఓకే, ఒకసారి మీరు ఇక్కడ గమనించండి, వేగంగా రెక్కలాడించగలిగేది. ఇది సెకండ్కి 90 సార్లు రెక్కలాడించగలదు అనమాట. దీనికన్నా వేగంగా రెక్కలాడించే పక్షి ఇంకా ఏమీ లేదు. అలాగే అత్యంత వేగంగా ఎగరగలిగే పక్షి ఏంటో చూద్దాం ఇప్పుడు. ఈ పక్షి గురించి చూసారా? హైదరాబాద్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఈ పక్షి గురించి తెలిసే ఉంటుంది, ఈ మధ్య వినే ఉంటారు.
ఓకే. సో someone got it right. It's called a peregrine falcon. దీన్ని పెరిగ్రీన్ ఫాల్కన్ అంటారు. ఇది బైరిడేగా అంటారు తెలుగులో. ఇది ప్రపంచంలో అత్యంత వేగంగా ఎగిరే పక్షి. దీని రికార్డు గంటకి 390 కిలోమీటర్ల వేగంతో ఇది ఎగిరినప్పుడు దీన్ని రికార్డ్ చేశారు వేగాన్ని. సో జంతు ప్రపంచం మొత్తం మీద అతి వేగమైన పక్షి, అతి వేగంగా ఎగిరే పక్షి. ఇది చాలా ఎత్తులో ఎగురుతూ కింద ఉండే పక్షుల్ని వేగంగా వచ్చి పైనుంచి పట్టుకుని అది చంపి తింటుంది. సో ఇట్స్ ద ఫాస్టెస్ట్ బర్డ్ అనమాట. పెరిగ్రీన్ ఫాల్కన్ అన్న తెలుగులో బైరిడేగా అంటారు. ఇవి మనకి మన ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. ఇంతకు ముందు చెప్పిన హమ్మింగ్ బర్డ్ అనేది మన ఇండియాలో ఉండదు. అది మనకి సౌత్ అమెరికాస్ అక్కడ బాగా ఉంటుంది, అక్కడ బాగా కనిపిస్తాయి. కాకపోతే పెరిగ్రీన్ ఫాల్కన్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం అంతా చాలా చోట్ల కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్, అతిపెద్ద రెక్కలు. ఈ పక్షిని ఎవరైనా చూసారా? దీని ఫోటో కానీ లేకపోతే దీని గురించి ఎవరైనా ఇంతకుముందు విన్నారా? Yeah. Someone got it right. Yeah, Desh. Okay, it's an albatross. That's right. దీన్ని ఆల్బాట్రోస్ అంటారు. ఇది ఆల్బాట్రోస్ జాతి పక్షి. ఇవి కూడా మనకి భారతదేశంలో ఉండవు, కనిపించవు. దీని రెక్కల పొడుగు ఒక అంచు నుంచి ఇంకొక అంచుకు తీసుకుంటే మీరు దీని రెక్కల పొడుగు 11 అడుగులు ఉంటుంది. సో ఇది ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద రెక్కలు గల పక్షి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, మళ్ళీ నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తాను. మీరు దాంతో ఏకీభవిస్తే గనక ఎస్ బటన్ని మీరు నొక్కండి, కాదు అంటే గనక నో అనే బటన్ని నొక్కండి. పక్షులు సంవత్సరం అంతా ఒకే ప్రదేశంలో తమ గూటిలో నివసిస్తుంటాయి. అవునా కాదా? సారీ, పొరపాటు నేనే ఆన్సర్ చెప్పేశాను. ఓకే, లెట్స్ గో. సో పక్షులు సంవత్సరం అంతా ఒకే ప్రదేశంలో తమ గూట్లో ఉండవు. కొన్ని పక్షులు చుట్టుపక్కల ప్రాంతాలకు వలసలు వెళ్తాయి. కొన్ని పక్షులు ఇంకొంచెం దూరం వలస వెళ్తాయి, పక్కనున్న దేశానికి కూడా వలస వెళ్తాయి. కొన్ని పక్షులు ఖండాంతరం కూడా, ఒక ఖండం నుంచి ఇంకో ఖండకి, ఆసియా, ఆఫ్రికా, అమెరికా, ఈ ఖండా నుంచి ఖండానికి కూడా ఎగురుతూ వలస వెళ్తాయి అన్నమాట. సో మనం చూసుకుంటే కనుక వీటిని బర్డ్ ఫ్లైవేస్ అంటారు. అంటే పక్షులు అవి వలస వెళ్ళేటప్పుడు అవి ఎంచుకునే మార్గాలు. ఇవి ప్రపంచంలో వీటి మీద పరిశోధన చేసి అవి మెయిన్గా పక్షులు వాడే మార్గాలు, మనకి విమానాలు వెళ్ళే మార్గాలు ఎలా ఉంటాయో ఫ్లైట్ రూట్స్, అలాగే పక్షులు కూడా వెళ్ళే మార్గాలు ఇవి ఫ్లైవేస్ అంటారు వీటిని. సో దీని గురించి నేను ఎక్కువ ఇప్పుడు నేను చెప్పను. మనం నెక్స్ట్ టాక్స్లో ఇంకా మనం మైగ్రేటరీ బర్డ్స్, ఈ వలసలు వెళ్ళే పక్షులు, అవి ఎంచుకునే దారులు, వీటన్నిటి మీద ఇంకా మనం మాట్లాడుకుందాము. మీరు ఈ యొక్క ఫోటోలో మీరు చూసే ఈ యారో గుర్తులు ఉన్నాయి కదా, ఇవన్నీ అవి వలసలు వెళ్ళే దారులు. ఇక్కడ దక్షిణ అమెరికా నుంచి ఉత్తర అమెరికాకి వెళ్తాయి, కొన్ని ఆఫ్రికా ఖండం నుంచి ఐరోపా ఖండానికి వెళ్తాయి, కొన్ని ఐరోపా ఖండం నుంచి సైబీరియా, రష్యాకి వెళ్తాయి, ఆసియాకి వస్తాయి, కొన్ని భారతదేశానికి వస్తాయి, కొన్ని భారతదేశం నుంచి సైబీరియాకి వెళ్తాయి. ఇలాగ పక్షులు వలసలు వెళ్తూ ఉంటాయి. శీతాకాలంలో లేకపోతే వర్షాకాలంలో లేకపోతే ఎండాకాలంలో, కాలాన్ని బట్టి అవి వలసలు వెళ్తూ ఉంటాయి. ఇంకొక క్వశ్చన్,
క్వశ్చన్. ఇంకొక ప్రశ్న నేను అగైన్ మీరు నాతో ఏకీభవిస్తే కనుక ఎస్ బటన్ నొక్కండి, కాదు అంటే కనుక నో బటన్ నొక్కండి. పక్షులు నేల మీద వాలకుండా సంవత్సరాల పాటు ఎగురగలవు. ఇది నేను అంటున్నాను, పక్షులు నేల మీద వాలకుండా సంవత్సరాల పాటు ఎగురగలవు. సమాధానం సద్గుణ నో. ఒకసారి మీ ఎస్ నో బటన్ల కోసం మీరు మీ చార్ట్ విండోలో, పార్టిసిపెంట్స్ విండోలో కింద చూడండి, మీకు ఎస్ ఆర్ నో బటన్స్ మీకు అక్కడ కనిపిస్తాయి. మీరు ఈ స్టేట్మెంట్తో మీరు ఏకీభవిస్తే కనుక ఎస్ బటన్ నొక్కండి, కాదు అంటే కనుక నో అనే బటన్ నొక్కండి. తప్పు ఒప్పులతో ఏమీ ఇది లేదు. మీకు తెలిసింది మీరు చెప్పండి. ఓకే, ఇంకెవరైనా ఎనీ మోర్ ఆన్సర్స్? ఇంకెవరైనా సమాధానం ఇస్తారా? ఓకే, యూ మీన్ టు సే దే కెన్ ఫ్లై వితౌట్ కమింగ్ డౌన్ టు గ్రౌండ్. అవును, నేల మీదకి రాకుండా, నేల మీద వాలకుండా పక్షులు సంవత్సరాల పాటు, అంటే ఎక్కువ కాలం పాటు ఎగురగలవు అని చెప్పి నేను అంటున్నాను. అంటే నేను ఆ రోజుల గురించి మాట్లాడట్లేదు, సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాను. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. అవును. సో కొన్ని పక్షులు నేల మీదకి రాకుండా కొన్ని సంవత్సరాల పాటు ఎగురుతూ ఉండగలవు. అవేంటో చూద్దాం ఒకసారి మనం. అతి ఎక్కువ కాలం ఎగురుతూ ఉండే పక్షి, దీన్ని సూటీ టెర్న్ అంటారు. క్షమించాలి, ఇక్కడ తెలుగులో ఇక్కడ చిన్న టైపింగ్ ఎర్రర్ ఉంది. దీన్ని సూటీ టెర్న్ అంటారు ఇంగ్లీష్లో. అయితే ఇది ఎక్కువగా మన భారతదేశంలో కనిపించదు, అందుకనే దీనికి తెలుగు పేరు అనేది లేదు. మామూలుగా టెర్న్ జాతి పక్షుల్ని రీవు పిట్ట అంటారు. సో దానిలో ఆ జాతిలో ఇది సూటీ టెర్న్ అంటారు. ఇది నేల మీద వాలకుండా ఎంతకాలం గాలిలో ఎగరగలదో కంటిన్యూస్గా, అంటే నేల మీద వాలకుండా చెప్పగలరా? ఎవరైనా ఊహించగలరా ఎంతకాలం ఇది నేల మీద వాలకుండా గాలిలో ఎగురుతూ ఉండగలదో? ఎవరైనా ఊహించగలరా? ఓకే, లెట్స్ సీ. 8 years. ఇంకెవరైనా ఎనీ మోర్ ఆన్సర్స్? ఎన్ని సంవత్సరాలు ఈ పక్షి నేల మీదకి రాకుండా ఎగురుతూ ఉండగలదు? నేను మాట్లాడతాను దాని గురించి. ఫ్యూ మంత్స్, 1 year, 10 years, 3.5 years. దట్స్ వెరీ ప్రిసైజ్. అది చాలా ప్రిసైజ్ ఆన్సర్ లాగా ఉన్నది, కానీ మనం చూద్దాం, చెప్తా. ఓకే, సో ఇది 3 నుంచి 10 సంవత్సరాల వరకు. అంటే ఇది ఒకసారి దీనికి రెక్కలు వచ్చి ఇది గూడు వదిలిన తరువాత మళ్ళీ అది జతకట్టే వయసు వరకు, అంటే ఆ పక్షికి 6 నుంచి 7 సంవత్సరాలు వచ్చే వరకు అది ఎగురుతూనే ఉంటుంది. అది నేల మీదకి రాదు. ఇవి నేల మీద ఉండే పక్షులు కాదు, ఇవి ఎక్కువ మనకి సముద్రాల్లో ఉండే పక్షులు, సముద్రం మీద ఇక్కడ ఎగురుతూ ఉంటాయి. అయితే ఇందాక ఎవరో అడిగారు ఒక క్వశ్చన్, ఇవి మరి ఎలా ఉంటాయి, ఏం తింటాయి అని. ఇవి మామూలుగా మన సముద్రపు నీటి పైన, కొంచెం పైన ఇక్కడ ఎగురుతూ నీటి పైకి వచ్చిన చేపల్ని, లేకపోతే వేరే క్రిమికీటకాలని కానీ వగైరా నీటి పైకి వచ్చే వాటిని పట్టుకుని తింటూ అలాగే ఎగురుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మనం అడగచ్చు, లేకపోతే ఒక సందేహం అనేది మనకి రావచ్చు. మరి ఇన్ని సంవత్సరాలు అది ఎగురుతూ ఉంటుంది, మరి అది నిద్రపోదా అనేది కొంతమంది అడగచ్చు. అయితే పక్షుల్లో ఒక విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి పక్షులు తమకు కావలసినట్టు తమ మెదడులో సగభాగాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అవి వాటికి విశ్రామం ఇస్తాయి. అంటే
సగభాగం మెదడు పనిచేయదు, సగభాగం అవి విశ్రామంలో ఉంటాయి, సగభాగం అది పనిచేస్తుంది అనమాట. సో అవి మనం ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఇలాంటి పక్షులు అవి గాలిలో ఎగురుతూనే అవి నిద్రపోగలవు అనమాట. అంటే కొన్ని సెకండ్లు అవి నిద్రపోగలవు. సో ఇవి అలాగే నేల మీదకి రాకుండా సముద్రం మీద ఎగురుతూ సముద్రం నీటిపైకి వచ్చే చిన్న చిన్న జీవాలను తింటూ సంవత్సరాల పాటు అవి ఎగురుతూనే ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం భారతదేశ పక్షుల గురించి మనం మాట్లాడుకుందాం. సో మీరు చూస్తూ ఉన్నారు మీ ముందు చాలా రంగురంగుల పక్షులు ఉన్నాయి. కొన్ని నీటి మీద ఉన్నాయి, కొన్ని అడవుల్లో కనిపిస్తున్నాయి, సో కొన్ని ఈ మన ఎడారి ప్రాంతాల్లో కనిపించే పక్షులు ఉన్నాయి. సో మనకి భారతదేశంలో జీవ వైవిధ్యం అనేది, బయోడైవర్సిటీ అనేది చాలా చాలా రిచ్గా ఉంటుంది అన్నమాట. మనకి అడవులు ఉన్నాయి, మనకి సముద్ర తీరాలు ఉన్నాయి, అలాగే నదులు ఉన్నాయి, దట్టమైన అడవులు ఉన్నాయి, మనకి తార్ లాంటి పెద్ద పెద్ద ఎడారి ప్రాంతాలు ఉన్నాయి. సో మనకి అన్ని రకాల పక్షులు కూడా మనకి భారతదేశంలో కనిపిస్తూ ఉంటాయి. మన ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, సిక్కిం, అరుణాచల్ ఇలాంటి ప్రాంతాల్లో ఉండే దట్టమైన అడవుల్లో ఉండే పక్షులు మన భారతదేశంలో మిగిలిన ప్రాంతాల్లో కొన్ని చోట్లవి కనిపించవు కూడా, అవి అక్కడే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన భారతదేశ పక్షుల గురించి ఇంకొంచెం మనం లోతుగా తెలుసుకుందాం. సో భారతదేశంలో దగ్గరగా 1400 రకాల పక్షుల వరకు మనకి ఉంటాయి. వాటిల్లో మనకి సాధారణంగా మన దేశంలో నివసించే పక్షులు, అలాగే మన దేశానికి వలస వచ్చే పక్షులు, మనం ఇందాక చూసినట్టు శీతాకాలం కానీ లేకపోతే వర్షాకాలం కానీ కాలాన్ని బట్టి వేరే వేరే ఖండాల నుంచి, ప్రాంతాల నుంచి, లేకపోతే హిమాలయ పర్వతాల నుంచి కిందకు వచ్చే ఉంటాయి. అలాగే వేరే వేరే దేశాల నుంచి కూడా వచ్చి మన దేశంలో ఉండే పక్షులు ఉంటాయి. అలాగే స్థానియ పక్షులు అంటే అవి కేవలం మన దేశంలో మాత్రమే కనిపిస్తాయి, ఇంకా వేరే దేశాల్లో కానీ వేరే ప్రాంతాల్లో కానీ వేరే ఖండాల్లో కానీ ఎక్కడా మనకు అవి కనిపించవు. వాటిని ఇంగ్లీష్లో ఎండమిక్ బర్డ్స్ అంటారు, స్థానియ పక్షులు. అలాగే మన సాధారణ నివాసంగా ఉండే పక్షుల్ని రెసిడెంట్ బర్డ్స్ అంటారు, అంటే అవి మనకి సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ ఫోటోలో చూసినట్టు ఈ పైన ఉన్న పసుపచ్చ రంగులో ఉన్న పక్షిని ఓరియోల్ అంటాము. ఇది మనకి చాలా సాధారణంగా మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో మామిడి చెట్ల మీద, వేప చెట్ల మీద చాలా సాధారణంగా కనిపిస్తుంది అన్నమాట. దీన్ని మనం రెసిడెంట్ బర్డ్ అంటాము. అలాగే కింద ఉన్న ఈ కొంగల్ని డెమోజల్ క్రేన్స్ అంటాము. ఇవి మనకి చాలా సుదూరంగా సైబీరియా, రష్యా అంత దూరాల నుంచి మన శీతాకాలంలో మన దేశం వచ్చి మళ్ళీ మన దేశంలో ఎండాకాలం మొదలయ్యే సమయానికి అవి తిరిగి వెళ్ళిపోతాయి. అలాగే ఈ చివరి పక్షి, ఇది బ్లాక్ అండ్ ఆరెంజ్ ఫ్లై క్యాచర్ అంటారు. ఇది మన దేశంలో పడమటి కనుమల్లో, వెస్టర్న్ ఘాట్స్ పడమటి కనుమల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. ఇంకా వేరే ప్రాంతాల్లో ఎక్కడ కూడా మనకి ఇది కనిపించదు. వేరే దేశాల్లో కానీ ఎక్కడ కనిపించదు, మన దేశంలోనే కనిపిస్తుంది. అందుకని దీన్ని ఎండమిక్ బర్డ్ అంటాం ఇంగ్లీష్లో. ఇలాంటి పక్షుల్ని మనం తెలుగులో స్థానియ పక్షులు అంటాం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల పక్షుల గురించి చూద్దాం. సో ఈ 2 ఫోటోలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో తీసినవే, 2 మన తూర్పుగోదావరి జిల్లాలో తీసినవి. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రాష్ట్రాల పక్షులు ఉన్నాయనుకుంటున్నారు? అలాగే తెలంగాణలో కూడా. మీరు మీ ఆన్సర్ని చాట్ బాక్స్లో ఒక కామాతో గ్యాప్ ఇచ్చి టైప్ చేయండి. ముందు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాల పక్షులు ఉన్నాయనుకుంటున్నారో, తర్వాత కామా ఇచ్చి తెలంగాణలో ఎన్ని రకాల పక్షులు ఉన్నాయనుకుంటున్నారో మీరు చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఓకే, సో చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో 460 పైగా జాతుల పక్షులు రికార్డ్ అయినాయి. అలాగే తెలంగాణలో
430 పైగా జాతులు రికార్డ్ అయినాయి. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఉండేవి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఇది ఉజ్జాయింపుగా వేసిన లెక్క. అలాగే మన దేశం విశిష్టత ఏంటంటే, మన దేశాల్లో పురాణాల్లో కూడా పక్షులు ఉన్నాయి. మనందరికీ తెలుసు విష్ణుమూర్తి యొక్క వాహనం గరుత్మంతుడు. అయితే ఈ కృష్ణ గ్రద్దని విష్ణుమూర్తి యొక్క గరుడు వాహనం కింద మనం భావించి పూజ చేస్తాం. ఇది మనకి పట్టణాల్లో లేకపోతే గ్రామాల దగ్గర ఎక్కడైతే నదులు కాలువలు ఉన్నాయో అక్కడ దేశమంతటా ఈ కృష్ణ గ్రద్ద అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది చేపల్ని మిగిలిన వాటిని ఆహారంగా తింటది. దీన్ని బ్రాహ్మణీ కైట్ అని కూడా ఇంగ్లీష్లో అంటారు. అలాగే మనం రామాయణంలో చూసుకుంటే సీతని రావణాసురుడు ఎత్తుకుని వెళ్ళేటప్పుడు జటాయు రావణుడితో పోరాడి చనిపోతాడు. సో ఆ జటాయుని రాబందుగా మనం చూస్తాం. రాబందు వల్చర్. ఇంకా మన పురాణాల్లో చూసుకుంటే మనకి మనం చాలా మంది అపశకునంగా భావించే గుడ్లగూబ, ఔల్స్ అంటాం కదా ఇంగ్లీష్లో, అది లక్ష్మీదేవి యొక్క వాహనం. కాకపోతే చాలా మంది దాన్ని చాలా అపశకునంగా చూస్తారు. ఇలాగా మన భారతదేశంలో ఈ పక్షులకి ఈ యొక్క పురాణాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. మనం కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి పక్షుల్ని మనం పూజిస్తూ మన దేవుళ్ళతో సమానంగా చూస్తూ వస్తున్నాం. అలాగే మన సంస్కృతిలోని పక్షులు మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు ఈ సారస్ కొంగలు మనకి ఉత్తర భారతదేశంలో ఉంటాయి. వీటిని విశ్వసనీయతకు గుర్తుగా భావిస్తారు. సో ఇవి ఒకసారి జత కడితే మళ్ళీ జీవితాంతం ఇవి కలిసే ఉంటాయి. ఆడ మగ కలిసే ఉంటాయి. సో మన ఉత్తర భారతదేశంలో వీటిని విశ్వసనీయతకు గుర్తుగా భావిస్తారు. సో మీరు ఇప్పుడు చూస్తున్న ఫోటోలో ఉన్న పక్షులు అవి జత కట్టే సమయంలో అవి నాట్యం చేస్తున్నాయి, మగపక్షి ఆడపక్షి. అలాగే ఈ కుడి పక్క ఉన్న పక్షి దీన్ని గ్రేట్ హార్న్బిల్ అంటాం ఇంగ్లీష్లో. దీన్ని కొమ్ము కొసరి అంటాం మనం. దీనిలో ఈ జాతిలో చాలా రకాల పక్షులు ఉన్నాయి. మళ్ళీ హార్న్బిల్లో మనకి మన ఆంధ్ర తెలంగాణలో కూడా గ్రేట్ హార్న్బిల్ అనేది మనకి ఇక్కడ కనిపించదు, కానీ వేరే హార్న్బిల్ రకాలు మన దగ్గర కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈశాన్య భారతదేశంలో జానపద కథల్లో హార్న్బిల్ని చాలా ముఖ్యంగా చూస్తారు. సో మన యొక్క సంస్కృతిలో మన యొక్క సాంప్రదాయాల్లో కూడా పక్షులు ఒక భాగంగా ఉంటూ వస్తున్నాయి. పక్షుల్ని మనం ఎందుకు గమనించాలి? పక్షులు వివిధ రంగులతో చాలా అందంగా ఉంటాయి. అలాగే పక్షులు చాలా చురుగ్గా ఉంటాయి. ఒక చెట్టు మీద ఒక చెట్టు మీదకి వెళ్తూ అరుస్తూ కూస్తూ పాటలు పాడుతూ ఉంటాయి. అలాగే మనం పక్షులు చూడటానికి మనం ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. మన ఇంటి చుట్టూ మనం కూర్చున్న చోట, పట్టణాల్లో, గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి పక్షులు కనిపిస్తుంటాయి. మనం కంటితో చూడొచ్చు, లేకపోతే మన దగ్గర బైనాక్యులర్స్, మన తెలుగులో దుర్బిణి అంటాము, ఉంటే గనక దానిలోంచి మన పక్షుల్ని గమనించి మనకి పక్షుల గురించి ఒక చిన్న పుస్తకాన్ని మనం గనక దగ్గర పెట్టుకుంటే వాటి అలవాట్ల గురించి, వాటి గురించి, ఇంకా మనం వాటి జీవన శైలి గురించి మనం గమనించుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. అగైన్, పక్షులు తమ పిల్లలకు తరచుగా పళ్ళు గింజలు ఆహారంగా అందిస్తుంటాయి. పళ్ళు గింజలు మాత్రమే ఆహారంగా అందిస్తుంటాయి. మీరు నాతో ఏకీభవిస్తే గనక ఎస్ అని చెప్పి ఆ బటన్ని మీరు ప్రెస్ చేయండి. మీకు చాట్ బాక్స్లో పార్టిసిపెంట్స్ లిస్ట్లో మీకు ఆ బటన్స్ కనిపిస్తాయి. పక్షులు తమ పిల్లలకు తరచుగా పళ్ళు గింజలు ఆహారంగా అందిస్తుంటాయి. నాతో మీరు ఏకీభవిస్తే గనక ఎస్ని మీరు నొక్కండి, కాదు అంటే గనక నో బటన్ నొక్కండి. ఎస్, ఎవరో కరెక్ట్గా చెప్పారు. సో పురుగుల్ని, చిన్న చిన్న పురుగుల్ని నుంచి కొంచెం ఒక మోస్తరు పెద్ద సైజు ఉన్న పురుగుల వరకు కూడా అవి గింజలతో పాటు ఆహారంగా ఇస్తూ ఉంటాయి. పళ్ళు గింజలు కాదు,
పురుగుల్ని ఎక్కువగా ఆహారంగా ఇస్తాయి. ఎందుకంటే పురుగులు ఇవన్నీ ప్రోటీన్కి చాలా సోర్స్ అన్నమాట. నెక్స్ట్, పక్షుల్ని మనం ఎలా గమనించవచ్చు? ఇందాక మనం చెప్పుకున్నట్టు దుర్బిని బైనాక్యులర్తో చూడొచ్చు. అలాగే మన దగ్గర పక్షులు మనకి కనిపించకపోయినా కొన్ని సార్లు మనకి తెల్లవారుజామున 5ంటికి 4ంటికి మనకి కూతలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి పక్షి కనిపించకపోయినా దాని కూతల్ని పాటల్ని మనం వింటూ ఉండవచ్చు. ఆ కూతల్ని బట్టి పాటల్ని బట్టి కూడా ఏ పక్షి ఏంటి అనేది కూడా మనం కొన్నిసార్లు మనం దాన్ని చెప్పవచ్చు. అలాగే మనం దాని బైనాక్యులర్లో కనుక పక్షిని మనం గమనిస్తూ ఉంటే మనం ఏం చూడాలి అనేది చూసుకుంటే దాని భౌతిక లక్షణాలు, దాని యొక్క పరిమాణం, అది ఏ రంగులో ఉంది, దానికి తల మీద ఏ రంగు ఉంది, తోక మీద ఏ రంగు ఉంది, రెక్కల మీద ఏ రంగు ఉంది, దాని ఆకారం, ఇలాగా మనం ఒక పెన్ను బుక్ తీసుకుంటే కనుక చక్కగా మనం దానిలో నోట్ చేసుకోవచ్చు. అలాగే వాటి స్వభావం, అది కూస్తుందా, లేకపోతే అది పురుగుల్ని తింటుందా, లేకపోతే అది ఎగురుతుందా, ఇలాగ దాని స్వభావం అన్నమాట. దాన్ని కూడా మనం గమనించి నోట్ చేసుకోవచ్చు. అలాగే మనకి పక్షి కనుక కనిపిస్తే అది మనకి ఎలాంటి పరిసరాల్లో కనిపించింది, మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాల్లో కనిపించిందా, అంటే జనసంద్రం ఉన్న ప్రాంతాల్లో కనిపించిందా, అలాగే అడవుల్లో, పార్కుల్లో, నది దగ్గర, సముద్రం దగ్గర, ఇలాంటివి కూడా మనం ఇలాంటి వివరాలు కూడా పొందుపరచడం చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే అడవుల్లో ఉండే పక్షులు కొన్ని మీకు నదీ ప్రాంతాల్లో కనిపించవు, అలాగే నదుల దగ్గర ఉండేవి మీకు జనసంద్రాల్లో కూడా మీకు అవి కనిపించకపోవచ్చు. సో ఇలాంటి వివరాలను కూడా మనం నోట్ చేసుకోవాలి. అలాగే కాలం, మనం ఆ పక్షిని ఏ కాలంలో చూసాం, ఎండాకాలమా, శీతాకాలమా, వర్షాకాలమా, అది కూడా మనం ఆ వివరాన్ని కూడా మనం రాసుకుంటే మనకి ఏ కాలంలో ఏ పక్షి మనకి కనిపిస్తుంది, ఏ పక్షి కనిపించట్లేదు అనేది మనకి తెలుస్తుంటుంది. సో ఇలాగా మనం వివరంగా పక్షుల్ని మనం గమనించవచ్చు. అయితే పక్షుల్లో రకాలు చిన్నవి పెద్దవి అనుకున్నట్టు, అలాగే పక్షుల యొక్క షేప్ని బట్టి, వాటి యొక్క ఆకారాన్ని బట్టి, దీనిలో కొన్ని ఆకారాలు మీరు ఈజీగా మీరు గమనించవచ్చు. కాకి, గుడ్లగూబ, గెద్ద, ఇలాంటివన్నీ మనం గమనించవచ్చు. ఈ ఆకారాలను బట్టి మనం పొడుగు తోక ఉంది, పొడుగు కాళ్ళు ఉన్నవి ఎక్కువ నీటి ఉన్న ప్రాంతాల్లో ఉంటాయి, పొడుగు ముక్కు ఉన్నవి ఎక్కువ అటవీ ప్రాంతాల్లో ఉంటాయి, ఇలాగ మనం ఊహించవచ్చు. ఇలాంటి వివరాల్ని మనం గమనించడం చాలా చాలా అవసరం. పక్షులు ఎందుకు పాడతాయి? మనం పక్షుల కూతలు మనం వింటూ ఉంటాం. పక్షులు ఆడపక్షి మగపక్షి పరస్పరం ఒకదాన్నొకటి ఆకర్షించుకోవడానికి కూడా పాడతాయి. అలాగే కొన్ని పక్షులు వాటి యొక్క పరిధిని మరియు వ్యాప్తిని, అవి ఉండే ప్రాంతంలో వేరే పక్షులు ఏమన్నా వస్తే గనక తిండికో లేకపోతే గూడు కట్టుకోవడానికో అక్కడ ఒక పోటీ మొదలవుతుంది. అలాగే వేరే పక్షులు వస్తాయన్న అభద్రతా భావంతో కూడా కొన్ని పక్షులు కోస్తాయి. అలాగే కొన్నిసార్లు చిన్న పక్షులు వాటి మీద దాడి చేసి వాటిని తినే పెద్ద పెద్ద పక్షులు, గెద్దలు, గుడ్లగూబలు లాంటివి చూసినప్పుడు కూడా భయంతో, అలాగే వాటి చుట్టూ ఉన్న మిగతా పక్షుల్ని అవి తెలియచేయటానికి కూడా అవి కోస్తాయి. దాన్ని మనం ఇంగ్లీష్లో అలారం కాల్ అంటాము. అలాగే ప్రతి పక్షి యొక్క కూత పాట, కూత వేరు ఉంటుంది, పాట కూడా కొన్ని పక్షుల్లో వేరే ఉంటాయి. పాటలు కొన్ని పక్షుల్లో వేరే ఉంటాయి, అలాగే కూతలు కూడా ప్రతి పక్షికి వేరే వేరేగా ఉంటుంది. కూతల్ని బట్టి కూడా పక్షుల్ని మనం గమనించవచ్చు, గుర్తించవచ్చు కూడా. ఈ కూతలు బట్టి పక్షులు గుర్తించడం అనేది మనం ముందు వచ్చే వారాల్లో మనం చేసే వెబినార్లో కూడా మనం చూడొచ్చు. తర్వాత మన చుట్టూ కనిపించే పక్షులు, ఇప్పటి వరకు మనం చాలా మన దేశంలో పక్షులు, అలాగే ఖండాంతరంలో మనకి కనిపించే పక్షులు, వాటి యొక్క విశిష్టత గురించి చూసాము. ఇప్పుడు మన చుట్టూ మనకి రోజు కనిపించే పక్షుల గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. ఇవి చూసారా? మీ అందరూ చూసే ఉంటారు, అందరికీ చాలా పరిచయమైన పక్షులు ఇవి. మీ ఇళ్ళ చుట్టూ, గ్రామాల్లో అయినా పట్టణాల్లో అయినా ఎక్కడైనా చెత్త కుప్పల దగ్గర కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. మన ఇంటి పెరట్లో చెట్ల మీద కూడా వచ్చి కూస్తూ ఉంటాయి. మనం వీటిని మైనా లేకపోతే గోరింక అంటాము.
వీటిని ఇంగ్లీష్లో కామన్ మైనా అంటారు. అలాగే ఈ మైనా గోరింకల్లో వీటిని పరికి పిట్టలని కూడా అంటారు. వీటిలో మనకి మన దేశంలో ఎక్కువగా కనిపించే 4 రకాలు ఉంటాయి. ది జంగిల్ మైనా అంటారు, అడవి గోరింక. ఇది మనకి అటవీ ప్రాంతాల్లో కనిపిస్తుంది. అలాగే ఇది ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది, ఇది వెండి గోరింక అంటారు. ఇది దీన్ని మనం ఇంగ్లీష్లో పైడ్ స్టార్లింగ్ అంటాము. ఇది మనకి పొలాల దగ్గర, పట్టణాల్లో, పట్టణాల చివర్లో, అంటే పట్టణాల బయట, పొలాల దగ్గర, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి అడవుల్లో కనిపించే పరికి పిట్టలు చూసుకుంటే గనక మనకి ఈ నల్ల టోపీ పరికి పిట్ట, దీన్ని మనం బ్రాహ్మిణి మైనా అంటాము. ఇది మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఆఖరిది, దీన్ని మనం గులాబీ పరికి పిట్ట అంటాం, రోజీ స్టార్లింగ్. ఇది లేత గులాబీ రంగులో ఉంటుంది. ఈ మిగిలిన 3 గోరింకలు, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న మిగిలిన 3 గోరింకలు, ఇవి మనకి మన దేశంలో ఉండే సాధారణ పక్షులు. కానీ ఈ గులాబీ పరికి పిట్ట, ఈ రోజీ స్టార్లింగ్, ఇది వలస పక్షి. ఇది శీతాకాలంలో మాత్రమే మన దేశానికి వస్తూ ఉంటుంది. మనకి ఎక్కడైనా ఊరు బయట ఇవి వందల్లో, కొన్ని చోట్ల వేలల్లో కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను మీకు ఒక చిన్న యానిమేషన్ చూపిస్తాను. ఇది వలస వచ్చేటప్పుడు వివిధ ప్రాంతాల్లో, దేశాల్లో వీటిని గమనించి పక్షి వీక్షకులు, బర్డ్ వాచర్స్, వాటి డేటాని పొందుపరిచారు. ఆ డేటాని మనం ఉపయోగించుకుని ఒక చిన్న యానిమేషన్ మనం క్రియేట్ చేస్తే వీటి వలసని మనం ఎలా ఉంటుందో చూడవచ్చు. ఇక్కడ కింద ఎడం చేతి పక్క మీరు చూసుకుంటే మీకు ఇక నెలలు ఉన్నాయి, జనవరి, డిసెంబర్ అని. సో జనవరి నుంచి డిసెంబర్ మధ్య ఈ పక్షులు ఐరోపా నుంచి మన దేశానికి ఎలా వస్తాయి అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ పసుపచ్చ కల చుక్కలన్నీ ఆ పక్షి మనకి ఎక్కడైతే కనిపించిందో దాన్ని మనకి తెలుపుతాయి. సో మీరు చూస్తే కనుక అక్టోబర్, నవంబర్ తర్వాత నుంచి ఫిబ్రవరి వరకు ఈ పక్షులు ఐరోపా నుంచి అన్నీ వచ్చి మన దేశంలోనే ఉంటుంది. ఇంకా బయట మనకి ఎక్కడ ఈ పక్షులు కనిపించవు. మళ్ళీ ఫిబ్రవరి తర్వాత తిరిగి అవి శీతాకాలం అయిపోయిన వెంటనే తిరిగి వెళ్ళిపోతాయి. యూరోప్కి, ఇంకా సెంట్రల్ ఏషియాకి వెళ్ళిపోతాయి. అలాగే దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. హౌస్ క్రో అంటాం ఇంగ్లీష్లో, మన కాకి. అలాగే ఇది గెద్ద, బ్లాక్ కైట్ అంటాము, నల్ల గెద్ద. మన ఊళ్ళో, గ్రామాల దగ్గర, చెత్త కుప్పల దగ్గర, లేకపోతే మన డంపింగ్ యార్డ్ అంటాం కదా, ఊర్ల చివర చెత్త అంతా ఒక చోట వేస్తారు. అలాంటి చోట్ల మనకి ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి కాకుల వలె మన వ్యర్థాలను తింటూ మనుషుల ఆవాసాలకు దగ్గరగా కనిపిస్తుంటాయి. అలాగే రామచిలుక, ఇది ఇప్పుడు మన రాష్ట్ర పక్షి, ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర పక్షి. చాలా అందమైన పక్షి. దీన్ని రోజ్ రింగెడ్ ప్యారకీట్ అంటారు. మనకి మామూలుగా దీన్ని ప్యారెట్ అని పిలిచేవాళ్ళము, కానీ మన దేశంలో ఒకే ఒక ప్యారెట్ ఉంది, అది వేరే ప్యారెట్. మనం దాని గురించి తర్వాత ముందు వెబినార్లో మాట్లాడుకుందాము. దీన్ని ప్యారకీట్ అంటాం. ఇది రోజ్ రింగెడ్ ప్యారకీట్. దీని మెడ చుట్టూ గులాబీ రంగులో రింగులాగా ఉంటుంది అనమాట. అందుకనే దీన్ని రోజ్ రింగెడ్ ప్యారకీట్ అంటాం. తెలుగులో రామచిలుక. మనకి చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. వీటిని అక్రమంగా పంజరాల్లో పెట్టి కూడా అమ్ముతుంటారు. మీకు ఎప్పుడైనా అలాంటి కనిపిస్తే కనుక మీ దగ్గరున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి మీరు తెలియజేయగలరు. అలాగే కంసాలి పిట్టలు, మనకి ఎక్కువగా కనిపించేది ఇక్కడ ఎడం చేతి పక్క పైన ఉన్నది కాపర్ స్మిత్ బార్బెట్ అంటాం, కంసాలి పిట్ట. ఇది మనకి ఎక్కువగా మనకి పళ్ళ చెట్ల మీద ఎక్కువగా మనకి విరిగా కనిపిస్తూ ఉంటుంది. పట్టణాల్లో, గ్రామాల్లో ఎక్కడైనా మీకు ఇది కనిపిస్తూనే ఉంటుంది. దీని కూత, కంసాలతను పనిచేసేటప్పుడు ఏమైనా వస్తువు మీద సుత్తి పెట్టి కొట్టినప్పుడు వచ్చే యొక్క శబ్దంలాగా ఇది కూస్తూ ఉంటుంది. దీన్ని కంసాలి పిట్ట అంటారు. అలాగే మన భారతదేశంలో ఇంకా వివిధ రకాల కంసాల పిట్టలు ఉన్నాయి, ఇక్కడ ఫోటోల్లో చూడగలరు. కాకపోతే మన ఆంధ్రదేశంలో కనిపించేది ఎక్కువగా ఈ కాపర్ స్మిత్ బార్బెట్, అలాగే ఈ బ్రౌన్ హెడెడ్ బార్బెట్ కూడా. మిగిలినవన్నీ మనకి వేరే రాష్ట్రాల్లో కనిపించేవి. అలాగే ఇది కింగ్ ఫిషర్.
ఇది దీని ముక్కు చూస్తే చాలా పొడవుగా చేపల్ని పురుగుల్ని పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది ఇప్పుడు మనకి చాలా తరచుగా గ్రామాల్లో, ఈ మధ్య పట్టణాల్లో కూడా ఇది బాగా వ్యాప్తి చెంది బాగా ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇది చిన్న చిన్న ఎలుక పిల్లల దగ్గర నుంచి పురుగులు, బల్లులు, చేపలు అన్నిటినీ తింటుంది. దీన్ని లకుమికి పిట్ట లేకపోతే బుచ్చిగాడు అని మనం తెలుగులో పిలుచుకుంటాం. బుచ్చిగాడు అనేది బాగా తెలుగులో విరివిగా వాడే పేరు ఇది. అలాగే లకుముక్కు పిట్ట కూడా. అలాగే వీటిలో ఉన్న రకాలు మనకి ఇంకా తరచుగా కనిపించే లకుముక్కి పిట్టల్లో ఈ ఈ నీలి బుచ్చిగాడు, ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఇది కూడా మనకి చాలా సాధారణంగా చిన్న చిన్న చెరువుల దగ్గర, గుంటల దగ్గర, ఊర్ల బయట కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇది తెలుపు నలుపు రంగుల్లో ఉంటుంది. దీన్ని పైడ్ కింగ్ ఫిషర్ అంటాము. దీన్ని నీళ్ల బుచ్చిగాడు అంటాం. ఇవి కూడా మనకి జతగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా. ఇవి నీళ్ల బుచ్చిగాడు, పైడ్ కింగ్ ఫిషర్. ఈ మిగిలిన కింగ్ ఫిషర్లు కూడా మన దేశంలో వివిధ ప్రాంతాల్లో మనకి కనిపిస్తుంటాయి. కాకపోతే ఇవి చాలా అరుదుగా కనిపించేవి. అలాగే మనకి వైట్ బ్రోడ్ వ్యాగ్టైల్ అంటాము, తెల్ల కంప జిట్టంగి. దీని తోకని విరివిగా పైకి కిందకి ఊపుతూ ఉంటుంది ఎక్కువగా. అందుకనే దీన్ని ఇంగ్లీష్లో వ్యాగ్టైల్ అంటాం. తోకని వ్యాగ్ చేస్తుంది, అంటే పైకి కిందకి ఊపుతూ ఉంటుంది అనమాట. ఇది ఎక్కువగా చిత్తడి నేలల సమీపంలో కనిపిస్తూ ఉంటుంది, చెరువులు. అలాగే ఈ మధ్య కాలంలో మనకి అప్పుడప్పుడు ఇది మన ఊర్లలో కూడా అపార్ట్మెంట్ల పైన అప్పుడప్పుడు కూడా ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని దర్జీ పిట్ట అంటాం, కామన్ టైలర్ బర్డ్. ఇది కూడా మనకి పెరట్లో, మన ఇంట్లో పెరట్లో, మొక్కల్లో, చెట్లలో బాగా విరివిగా పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఇది తిరుగుతూ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని దర్జీ అని చెప్పి దేనికంటారంటే, దర్జీ అంటే టైలర్. ఇది ఆకుల్ని జతగా కుట్టి, ఆ కుట్టిన ఆకుల మధ్యలో దాన్ని గూడు చేసుకుంటుంది. దీనికి కుట్టగలిగే ఆ స్కిల్ ఉంది కాబట్టి దీన్ని మనం దర్జీ పిట్ట, కామన్ టైలర్ బర్డ్ అంటాం. అలాగే బుల్బుల్ మనకి చాలా సుపరిచితమైనవి. మన పెరట్లో, ఇంటి చుట్టూ చాలా తరచుగా మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. ఇది పిగిలి పిట్ట అని కూడా అంటాం. ఇది రెడ్ వెంటెడ్ అంటాం, ఎందుకంటే దీనికి ఇది విసర్జన చేసే చోట ఇక్కడ ఎరుపుగా ఉంటుంది అనమాట. వెంట దగ్గర ఎరుపుగా ఉంటుంది, అంటే దీన్ని రెడ్ వెంటెడ్ బుల్బుల్ అంటాం. అలాగే ఇది ఇంకో రకమైన పిగిలి పిట్ట. దీనికి ఎర్రటి మీసాల్లాగా ఉంటాయి, అందుకనే దీన్ని ఎర్ర మీసాల పిగిలి పిట్ట అంటాం. ఇవి కూడా చాలా సాధారణంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒక చిన్న ప్రశ్న మళ్ళీ మీకు అదే మనవి చేస్తున్నాను. మీరు నాతో ఏకీభవిస్తే గనక మీరు ఎస్ అనే బటన్ని నొక్కండి, కాదు అంటే గనక నో అనే బటన్ని నొక్కండి. ఆ పార్టిసిపెంట్స్ విండోలో మీకు ఆ ఆప్షన్ మీకు కనిపిస్తాయి బటన్స్. పక్షులన్నీ సొంతంగా తమ గూటిని నిర్మించుకుంటాయి. పక్షులన్నీ సొంతంగా తమ గూటిని నిర్మించుకుంటాయి. మీరు నాతో ఏకీభవిస్తే గనక మీరు ఎస్ బటన్ నొక్కండి, ఏకీభవించకపోతే గనక నో బటన్ నొక్కండి. ఓకే. కాదు, కొన్ని పక్షులు గూళ్ళు అసలు కట్టుకోవు కూడా. అలాంటి పక్షులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మనకందరికీ సుపరిచితమైనది కోయిల. కోయిల ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మన ఎండాకాలంలో మీకు చాలా విరివిగా దాని కోత మీరు వింటూ ఉంటారు. ఇది గూడు కట్టుకోదు, ఇది వేరే పక్షుల గూళ్ళలో గుడ్లు పెడతాయి వెళ్ళి. చాలా చాలా మెలోడియస్గా పాడుతూ ఉంటుంది. అయితే ఈ కోయిల్లో మనం ఇప్పుడు చూస్తున్నది నల్లగా ఉన్నది, ఇది మగపక్షి. అలాగే ఇది ఆడపక్షి. ఆడ మగ కోయిల్లో రెండు ఇవి గూళ్ళు కట్టవు, వేరే పక్షుల గూళ్ళలో గుడ్లు పెడతాయి. పక్షుల లోకంలో మగ పక్షులన్నీ ఆడపక్షుల కంటే చాలా అందంగా ఉంటాయి. దీని గురించి కూడా మనం ముందు జరిగే వెబినార్లో మనం మాట్లాడుకుందాం. అలాగే ఇది ముదగ తేనె పిట్ట. ఇది మన పూలలో ఉన్న మకరందాన్ని తాగుతూ ఉంటుంది. చాలా అందమైన రంగులు కలది. దీన్ని పర్పుల్ రంపుడ్ సన్బర్డ్ అంటారు. ఇది కూడా మనం చాలా తరచుగా చూస్తూ ఉంటాం. దీనిలో చాలా రకాలు ఉంటాయి. మనం ఇందాక చూసిన ఫోటోలో ఉన్న పక్షి అది మగ పక్షి, ఇది ఆడపక్షి. చూడండి ఆడపక్షి ఎంత డల్గా ఉందో. అలాగే దానిలో ఇంకొక రకమైన అదే జాతిలో, తేనెపిట్టల జాతిలో ఇది పర్పుల్ సన్బర్డ్ అంటాం. ఇది ఊదా తేనెపిట్ట అంటాం. ఇది మగపక్షి, ఇది ఆడపక్షి. ఇవి కూడా మనకి తరచుగా కనిపిస్తూ ఉంటాయి మన ఇంటి దగ్గర. అలాగే ఇందాక ఎవరో చెప్పారు ఫేవరెట్ బర్డ్ అంటే స్పారో అని. ఇది మన గోరపిచ్చుక.
ఇవి చాలా సాధారణంగా మనకి కనిపిస్తుంటాయి, చాలా విస్తారంగా మన దేశం అంతటా కనిపిస్తున్నాయి. దీన్ని స్కేలీ బ్రెస్టెడ్ మునియా అంటారు ఇంగ్లీష్లో. మన మన తెలుగులో చుక్కల జినువాయి. ఇది ఈ మధ్య కాలంలో మన జనావాసాల మధ్యలో గడ్డి పరకలు ఇవన్నీ తీసుకొచ్చి వాటితో గూడు కట్టుకుని ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇది గింజలను ఎక్కువగా తింటూ ఉంటుంది. దీని ముక్కు చూస్తే మీరు ఇందాక చూసిన పిచ్చుక ముక్కు, దీని ముక్కు ఒకే రకంగా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ గింజలు తినే పక్షులు. గింజలు తినే పక్షులు ముక్కులు వేరేగా ఉంటాయి. అలాగే నీటి ప్రాంతాల్లో ఉండే పక్షులుగా ఒక ముక్కులు వేరేగా ఉంటాయి. సో వీటి గురించి కూడా మనం ముందు జరిగే వెబినార్లో మనం మాట్లాడుకుందాం. పక్షి స్వభావం, వాటి తిండి అలవాట్లు, వాటి యొక్క పరిమాణాల గురించి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు ఇలాంటి గూళ్ళు చాలా మీ ఊరు బయట లేకపోతే పొలాల మధ్యలో కంప చెట్లకి వానికి మీరు చూసే ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటాయి ఈ గూళ్ళు. మీరు ఈ ఫోటోలో చూసినట్టు ఒక అందమైన పక్షి దీని గూడుని కడుతుంది. దీన్ని గిజిగాడు అంటాము, ఇంగ్లీష్లో బాయా వీవర్. ఇది వర్షాకాలంలో మగ పక్షులన్నీ, ఇప్పుడు మీరు చూసేది మగ పక్షి, ఇలా అందంగా గూళ్ళు కడతాయి, చాలా అందంగా కడతాయి. ఇది గూడు కట్టి ఆడపక్షి కోసం ఇవి వెయిట్ చేస్తాయి. ఆడపక్షి వచ్చి గూడు లోపలికి వెళ్ళి గూడున్నది పరిశీలిస్తుంది. దానికి నచ్చితేనే అది మగ పక్షితో జత కడుతుంది. దానికి గనుక గూడు నచ్చకపోతే అది మగపక్షితో జత కట్టదు, వదిలి వెళ్ళిపోతుంది. వెంటనే మగపక్షి కొత్త గూడు మళ్ళీ కట్టడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. మళ్ళీ మొదటి నుంచి అది కట్టుకుంటా వస్తుంది. సో అలాగా ఇవి కట్టి వదిలేసిన గోళ్ళల్లో కొన్ని మిగిలిన పక్షులు కూడా ఆవాసం ఏర్పరచుకుంటాయి. ఇంగ్లీష్లో వీటిని బెస్ట్ ఇంజనీర్స్ అంటారు. బర్డ్ వరల్డ్లో, పక్షి ప్రపంచంలో అత్యద్భుతమైన ఇంజనీర్లు. ఇప్పటిదాకా మనం అటవీ ప్రాంతాల్లో మన చుట్టూ ఉండే పక్షులను చూసాము. అలాగే చిత్తడి నేలలు, నీటి దగ్గర మనకి తరచుగా కనిపించే పక్షుల గురించి ఒకసారి మనం చూద్దాము. మీరు గమనించారో లేదో, చిత్తడి నేలలు, నీటి దగ్గర ఉండే పక్షుల యొక్క కాళ్ళు చూడండి ఎలా ఉంటాయి. చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మన ఇంటి చుట్టుపక్కల అడవుల్లో చూసే పక్షుల కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే అవి నీళ్ళల్లో నడవటానికి, లేకపోతే నీళ్ళ పైన ఉన్న చిన్న చిన్న మొక్కల మీద నడవటానికి దానికి అనుగుణంగా వీటి కాళ్ళు ఉంటాయి. అలాగే నీళ్ళల్లో ఈదటానికి బాతుల కాళ్ళు. అలాగే వీటి ముక్కులు కూడా చూసుకుంటే అవి నీళ్ళల్లో ఉండే వాటి తిండి అలవాట్లు బట్టి కూడా వీటి ముక్కుల్ని ఉంటాయి. వీటి గురించి కూడా మనం ఇంకా ముందు జరిగే వెబినార్లో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీన్ని ఇండియన్ పాండ్ హెరాన్ అంటాం, గుడ్డి కొంగ. ఇది కూడా మనకి తరచుగా మన పొలాల దగ్గర, లేకపోతే చిన్న చిన్న చెరువుల దగ్గర, మన గ్రామాల్లో వాటిలో కనిపిస్తూ ఉంటుంది. పురుగుల్ని, చిన్న చిన్న చేపల్ని, కప్పల్ని అన్నిటి తింటుంది. అలాగే క్యాటిల్ ఇగ్రెట్, దీన్ని పశువుల కొంగ అంటారు, లేకపోతే సంటి కొంగ అంటారు. ఇది మనకి పొలాలు దున్నేటప్పుడు, లేకపోతే మన పశువులు మేపేటప్పుడు వాటి గిట్టల నుంచి కింద నుంచి వచ్చే చిన్న చిన్న పురుగుల్ని తింటూ వాటి వెనకాల పరిగెడుతూ మనకి తరచుగా కనిపిస్తుంటాయి. అలాగే ఇగ్రెట్స్లో, ఆ కొంగల్లో ఇది ఇంకొంచెం పెద్దది. దీన్ని చిన్న తెల్ల కొంగ అంటారు. ఇది కూడా మనకి చేపల చెరువుల దగ్గర, నదుల దగ్గర, సముద్రాల దగ్గర, చిన్న చిన్న సరస్సులు, మన పొలాల్లో వాటి దగ్గర మనకి చాలా తరచుగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే దీన్ని చిన్న నీటి కాకి అంటాం, లిటిల్ కార్మరెంట్. ఇది మనకి చెరువుల దగ్గర, అలాగే నదుల దగ్గర కనిపిస్తూ ఉంటుంది. దీని ప్రాముఖ్యత ఏంటంటే, ఇది నీటి లోపల ఈత కొట్టగలదు కొంతసేపు వరకు. ఇది లోపలికి వెళ్ళి చేపల్ని పట్టుకుని బయటకు వచ్చి దాన్ని తింటుంది. ఇది ఎప్పుడు మనకి దాన్ని తడిచిన రెక్కల్ని విప్పారబెట్టుకుంటూ కనిపిస్తూ ఉంటాయి చెరువుల దగ్గర, వాటి దగ్గర. చాలా సాధారణంగా కనిపించే ఒక పక్షి ఇది. అలాగే మనకి చెరువుల్లో వాటిలో కనిపించే పక్షుల్లో ఈ నల్ల బొల్లి కోడి అంటాం దీని ముక్కు దగ్గర, మొహం మీద తెల్లటి చారలాగా ఉంటుంది. ఇంగ్లీష్లో కామన్ కూట్ అంటాం. చాలా తరచుగా కనిపిస్తూ ఉంటాయి. దాని పిల్లలు చూసారా ఎంత రంగులో ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు అంటే గుర్తొచ్చింది. నెక్స్ట్ ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అగైన్ మీరు నాతో ఏకీభవిస్తే కనుక మీరు ఎస్ బటన్ నొక్కండి, లేకపోతే నో బటన్ నొక్కండి. కొన్ని పక్షులు తమ పిల్లలకి పాలు ఆహారంగా అందిస్తాయి.
మీరు నాతో ఏకీభవిస్తే కనుక ఎస్ నొక్కండి. ఎస్ బటన్ మీకు పార్టిసిపెంట్స్ లిస్ట్లో బటన్ కనిపిస్తుంది. కొన్ని పక్షులు తమ పిల్లలకి పాలు ఆహారంగా అందిస్తాయి. నాతో ఏకీభవిస్తే మీరు ఎస్ బటన్ నొక్కండి. కాదు అంటే నాతో ఏకీభవించకపోతే కనుక నో బటన్ నొక్కండి. ఎవరైనా? సరే, దీని సమాధానం చూద్దాం. అవును, పక్షులు పాలు ఇవ్వటం ఏంటని చాలా మంది అనుకోవచ్చు, ఆశ్చర్యపోవచ్చు. కానీ మనకి తరచుగా కనిపించే పావురాలు, అలాగే ఫ్లెమింగో జాతి పక్షులు, ఇందాకెవరో ఫ్లెమింగో అని చెప్పారు, వీటి నుంచి, వీటి ముక్కు నుంచి, లేకపోతే వీటిల్లో నుంచి, ఈ తల్లి పక్షులలో నుంచి క్రాప్ మిల్క్ అంటాం మనం, పాలు వస్తుంది. ఒక రకమైన ద్రావకం పాలు లాంటిది వస్తుంది. ఇవి పిల్లలకి ఆ పాలుని ఆహారంగా అందిస్తాయి. అలాగే మనకి చెరువుల దగ్గర చాలా సాధారణంగా కనిపించేవి చిన్న చిన్ని కోడి పిల్లల్లాగా బాతుల్లో చిన్నవిగా ఉంటాయి. దీన్ని మనం మునుగుడు కోడి అంటాం. దీని మునుగుడు కోడి దేనికంటామంటే, ఇది మునిగిపోయి అప్పటికప్పుడు టక్కని మునిగిపోతుంది. లోపల చిన్న చేపలను పట్టుకుని తిని మళ్ళీ వేరే చోట తేలుతుంది. కొంచెం దూరంలో, అక్కడి నుంచి, అది ఎక్కడైతే మునిగిందో అక్కడి నుంచి కొంచెం దూరంలో ఇది తేలుతుంది. సో దీన్ని లిటిల్ గ్రేబ్ అంటాం ఇంగ్లీష్లో, మునుగుడి కోడి. అలాగే దీన్ని పర్పుల్ హెరన్ అంటాం. ఇది చాలా పొడుగ్గా ఉండే పక్షి, ఒక 2 నుంచి 3 అడుగులు ఎత్తు ఉంటుంది. దీన్ని తెలుగులో ఎర్రనారాయణ పక్షి అంటాము. ఇది కూడా మనకి చెరువుల దగ్గర, అలాగే చిత్తడి నేలల్లో, అక్కడ సరస్సుల దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఇది కప్పల్ని, పాముల్ని, చిన్ని పక్షుల్ని, చేపల్ని అన్నిటినీ తింటుంది. దీన్ని మెడ చూడండి ఎంత పొడుగ్గా ఉందో. అలాగే దీన్ని ఊదా చెంచు కోడి అంటాము, పర్పుల్ మూర్ హెన్ అంటాం, లేకపోతే గ్రే హెడెడ్ స్టాంప్ హెన్ అంటాం. చాలా అత్యద్భుతమైన పర్పుల్ కలర్ ఉంటుంది దీని బాడీ అంతా. దీని కాళ్ళు చూసారా? ఇది నేలపైన ఉండే చిన్న నీటిపైన తేలియాడే చిన్న మొక్కల మీద ఇది నడుచుకుంటూ వెళ్ళగలదు అనమాట. దాని అనుగుణంగా దీని కాళ్ళు కూడా, దీని పాదాలు కూడా ఉంటాయి. దీన్ని పర్పుల్ మూర్ హెన్ అంటే చాలా సాధారణంగా మనకి గ్రామాల్లో, ఊర్ల బయట ఉన్న చిన్న సరస్సులు దగ్గర, లేకపోతే నీటి అంచులు కూడా ఇవి మనకి కనిపిస్తుంది. అలాగే తీతూ పిట్ట, మన చాలా కథల్లో, అలాగే నవలల్లో తీతూ పిట్ట అరుస్తుంది అలా ఇలా అని చెప్పి చాలా మంది వర్ణిస్తారు. దీన్ని మనం రెడ్ బాటిల్ ల్యాపింగ్ అంటాం. ఇది కూడా మనకి చాలా, దీని దగ్గరికి ఏమన్నా కుక్క కానీ, లేకపోతే ఏమన్నా మనుషులు కానీ ఇది నేల మీద గూడు పెట్టే చోట కనుక వెళ్తే దగ్గరికి, ఇది చాలా గట్టిగా అరుచుకుంటూ తీతుతూ అని చెప్పి అరుచుకుంటూ వెళ్తుంది అనమాట. అలాగే దీన్ని దీన్ని కంచు రెక్కల జకానా అంటాం. అలాగే దీన్ని ఇంగ్లీష్లో బ్రాంజ్ వింగ్డ్. దీని రెక్కలు కంచు రంగులో ఉంటాయి, బ్రాంజ్ కలర్లో, అందుకని దీన్ని బ్రాంజ్ వింగ్డ్ జకానా అంటాం. ఇది కూడా చాలా తరచుగా నీటి మీద నడుస్తూ మనకి చెరువులాట్లలో కనిపిస్తుంటుంది. అలాగే చుక్క ముక్కు బాతు, ఇండియన్ స్పాట్ బిల్ డక్. దీని ముక్కు, బిల్ అంటే ముక్కు మీద స్పాట్ ఉంటుంది, అందుకనే. అలాగే చుక్క ముక్కు మీద చుక్క ఉంటుంది. దీని పేర్లు మనం గుర్తుపెట్టుకోవడం చాలా సులభం. మనం పక్షిని కనుక గమనించి దానిలో యొక్క రంగులు, రూపు కనుక మనం గమనించగలిగితే దాని పేరు మనం గుర్తుంచుకోవడం చాలా సులభం. చుక్క ముక్కు బాతు అంటాం, ఇండియన్ స్పాట్ బిల్ డక్. అలాగే ఇది సూది తోక బాతు. సూది తోక అంటే పిన్ టైల్, సూది పిన్ లాగా ఉండే తోక, దీన్ని పిన్ టైల్ డక్ అంటాము. ఇది మనకి వలస పక్షి. ఇది మనకి సాధారణంగా కనిపించదు. శీతాకాలంలో ఎక్కువగా మన దేశానికి వచ్చి మళ్ళీ తిరిగి ఎండాకాలం మొదలయ్యే సమయానికి ఇది వెళ్ళిపోతుంది. అలాగే నార్థన్ షోవలర్, దీని ముక్కు చూస్తే మీరు మన పారలాగా ఉంటుంది. సో అందుకని దీన్ని చెంచా మూతి బాతు అంటాం. పార లేకపోతే స్పూన్, చెంచా లాగా ఉంటుంది. ఇది కూడా మనకి శీతాకాలంలో మన దేశానికి వస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడతో మనకి సాధారణంగా కనిపించే పక్షులు గురించి సమాప్తమైంది. ఇంకా వాటి యొక్క అలవాట్లు, అవి మనకి ఎలా దోహదపడతాయి అనేది మనం ముందు చూద్దాము. అయితే ఈ ఎర్లీ బర్డ్ యొక్క సౌలభ్యంతో మేము ఇవాళ ఈ సెమినార్, ఈ వెబినార్ అనేది మేము చేస్తున్నాము. ముందు మేము చేయబోయే వెబినార్లో ఇంకా మంచి కథలుగా, మంచి డీటెయిల్స్గా పక్షుల గురించి ఇంకా మేము మీకు చెప్తాము.
అలాగే మీకు తెలుగులో ఈ పక్షుల గురించి ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఈ ఎర్లీ బర్డ్ వెబ్సైట్కి వెళ్తే అక్కడ మీకు పోస్టర్ల రూపంలో లేకపోతే హ్యాండ్ గైడ్స్ రూపంలో కానీ మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు వాటిని కొనుక్కోవచ్చు కూడా. సో ఈ అలాగే పిల్లలకి పెద్దలకి పక్షుల మీద అవగాహన కోసం ఇంకొంత సమాచారం కూడా ఈ ఎర్లీ బర్డ్ వెబ్సైట్లో ఉంటుంది. అలాగే అక్కడ ఇంటరాక్టివ్ పోస్టర్స్ మనకు చుట్టూ కనిపించే పక్షుల మీద, అలాగే చిత్తడి నేలలు, అడవులు, సముద్రం ఒడ్డున, అలాగే నదుల దగ్గర, ఇలాగా వివిధ రకాలైన పక్షుల గురించి అన్ని తెలుగులో తర్జుమా చేయబడి ఉన్న పోస్టర్లు, ఫ్లాష్ కార్డులు అన్నీ మీకు మీకు లభ్యమవుతాయి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. అలాగే మీరు పక్షులు వీక్షించడం మీరు కొత్తగా మొదలు పెట్టేవారికి ఫీల్డ్ గైడ్స్ కూడా ఇక్కడ నేను ఇచ్చాను. ఎవరైనా సరే ఎర్లీ బర్డ్ని కానీ లేకపోతే నన్ను కానీ సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా, మీకు ఏమన్నా దీని గురించి డౌట్స్ ఉంటే కనుక. మన తదుపరి సెషన్స్లో ఇంకా ఇవాళతో నేను ఇక్కడితో ముగిస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా టైం తీసుకున్నాను. సో మన చుట్టూ ఉండే పక్షుల గురించి ఇవాళ మనం చూసాము. అలాగే ముందు మనం చేయబోయే సెషన్స్లో పక్షుల వీక్షణకు మనం వీక్షించడం కాకుండా ఇంకా మనం ఏమి చేయొచ్చు, అలాగే పక్షులు పర్యావరణానికి ఎలా మేలు చేస్తాయి, వాటిని మనం ఎలా రక్షించుకోవాలి, వాటికి ప్రస్తుతం పక్షులకి యొక్క ఆపదలు ఏంటి, మన దేశంలో పక్షుల యొక్క పరిస్థితులు ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా చూద్దాము. ముందు సెషన్స్ యొక్క వివరాల కోసం మీరు ఇంకా ఫేస్బుక్ కానీ లేకపోతే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఉన్నాయి, వాటిని మీరు చూడవచ్చు. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ ఎర్లీ బర్డ్ గరిమా భాటియా అండ్ అలాగే మిషా చాలా ఇన్పుట్స్ ఇచ్చి దీనికి తోడ్పాటు ఇచ్చారు. ఈ వెబినార్ చాలా మొదటిసారి మనం తెలుగులో చేయడానికి, అలాగే దీన్ని తెలుగులో తర్జుమా చేయడానికి సహాయపడిన చంద్రశేఖర్ బండి అండ్ అలాగే మృత్యుంజయరావు గారు, రమణారావు గారు, ఇంకా చాలామంది ఎంతో మంది కలిసి కృషి చేస్తే ఇవాళ మనకి తెలుగులో ఈ పక్షుల పేర్లు మనం తర్జుమా చేసి మనం ఈ వెబినార్ చేసుకునే స్థాయికి వచ్చాము. సో ఇంతటితో నేను దీన్ని ముగిస్తున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఐ విల్ టేక్ సమ్ క్వశ్చన్స్ నౌ. మీకేమైనా క్వశ్చన్లు ఉంటే కనుక మీరు చాట్ బాక్స్లో టైప్ చేస్తే Rajat, there are a couple of questions. Yeah. Just a second. What is the difference between eagles and kite? Okay. Kites kites ఈగల్ చాలా పెద్ద పక్షులు. అవి కైట్స్ కంటే చాలా పెద్దగా ఉంటాయి. అలాగే కైట్స్ అనేవి మనకి వాటి రెక్కలు, అంటే మీరు భౌతికంగా చూసుకుంటే కనుక కైట్స్ యొక్క రెక్కలు, మన గెద్దల యొక్క రెక్కలు చాలా సన్నగా పొడుగ్గా ఉంటాయి. అలాగే అవి చాలా చిన్నగా ఉంటాయి. ఈగల్స్ అనేవి చాలా రకాలైన గెద్దలు అంటే ఈగల్స్ ఉన్నాయి మనకి. అది మనం ముందు సెషన్స్లో మనం వాటి గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇది చాలా మందికి అర్థం కాకపోవచ్చు. మనం ఇప్పుడు ఓన్లీ గెద్దలు చూసాము. ఈ డిస్కషన్లో మనం అసలు ఈగల్స్ గురించి అసలు మనం ఎక్కడ మాట్లాడుకోలేదు. సో నేను ముందు చేసే సెషన్స్లో ఇలాంటివన్నీ మీకు నేను చెప్పగలను. ఇంకేమన్నా క్వశ్చన్ ఉంటే కూతకి పాటకి డిఫరెన్స్ ఏంటి? ఓకే. సో కూత అనేది మనకి చాలా సాధారణంగా కూస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనకి సాధారణంగా వినిపించే కోయిల్లో కూడా కూత పాట ఉంటాయి. సో పాట అనేది ఏంటంటే చాలా చాలా స్పెసిఫిక్గా అది ఆడపక్షి మగపక్షి కోసము, లేకపోతే మగపక్షి ఆడపక్షి కోసము అవి చక్కని మెలోడియస్ పాటలా పాడతాయి అన్నమాట. కూత అంటే మామూలుగా రెగ్యులర్గా వాటి యొక్క స్థానాల్లో ఉండి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి చెప్పడానికి అవి మామూలుగా
అవి చేసే సౌండ్ని కూత అనవచ్చు మనం. అలాగే ఒక పర్టికులర్ ఒక స్పెసిఫిక్ రీజన్ కోసం అవి పాడుతుంటే దాన్ని మనం పాట అనొచ్చు. ఇంకా మీకు అది అర్థం అవ్వాలంటే ముందు సెషన్స్లో మనం కూతలు పాటలు కూడా మనం విందాం. రాజా, ఇంకొక క్వశ్చన్ ఉంది. స్టేట్ బర్డ్ గురించి క్లారిఫికేషన్ కావాలి. స్టేట్ బర్డ్ ఏంటి అనే దాని నుంచి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఓకే. సో ఇంతకు ముందు మనకి స్టేట్ బర్డ్ పాలపిట్ట ఉండేది. మనం దాన్ని ఇండియన్ రోలర్ అనేవాళ్ళము. కానీ గవర్నమెంట్ వెరీ రీసెంట్గా మనకి రామచిలుకని స్టేట్ బర్డ్ కింద అది డిక్లేర్ చేసింది. రాజా, వన్ మోర్ క్వశ్చన్ అబౌట్ లాక్టేటింగ్ బర్డ్స్ ఇంగ్లీష్. ఓకే. పాలు పట్టించే పక్షులు గురించి వివరాలు అడుగుతున్నారు. ఓకే. పాలు పట్టించే పక్షులు మనకి ఇంగ్లీష్లో చెప్పని అడుగుతున్నట్టున్నారు. ఓకే. So speaking about the lactating birds are the birds which feed the young ones with the milk. The most common birds are which we can see are pigeons, the feral pigeons and flamingos. So they secrete some kind of milk called crop milk right under their crop, and then they will kind of reargrate and then feed the young ones with the milk. So if you just Google for some images, you can actually see them, or you can just drop me a message, and I can share some nice videos of flamingos feeding the chicks with the crop milk. Yeah, actually Chandu, you have shared that privately. Could you please share the flamingo crop milk video to everyone, please? Yeah, thank you. So Chandu has now shared the link to the video of flamingos feeding the young ones with the crop milk. It's a very beautiful video. మీరు కూడా అందరూ చూడండి. ఆ చార్ట్లో ఒక యూట్యూబ్ లింక్ ఒకటి ఇప్పుడు షేర్ చేశారు. దానిలో ఫ్లెమింగో పక్షి దాని పిల్లలకి పాలు పట్టించడం అనేది ఒక చక్కటి వీడియో ఉంది. ఆ వీడియోలో చూడండి. చాలా మందికి తెలీదు, మనకి మ్యామల్స్ అంటే క్షీరాతకాలే పిల్లలకి పాలు పడతాయి అనుకుంటారు, కానీ పక్షులు కూడా క్రాప్ మిల్క్ అనేది సెక్రీట్ చేసుకుని వాటి పిల్లలకి పాలు పడతాయి. యా, ఇట్ లుక్స్ లైక్ బ్లడ్. అది చాలా ఎరుపు రంగులో ఉంటుంది ఫ్లెమింగోస్ యొక్క క్రాప్ మిల్క్. సో మీరు ఇంకా మీకు అప్డేట్స్ కావాలంటే కనుక మీరు ఎర్లీ బర్డ్ మా లింకులు ఉన్నాయి మీకు నిన్న షేర్ చేసిన మీటింగ్ లింక్స్లో. దానిలో ఫేస్బుక్ పేజ్ కానీ వెళ్ళి మీరు లైక్ కొట్టి మీరు దానికి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ట్విట్టర్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింకులు అన్నీ మీకు అక్కడ ప్రొవైడ్ చేశాము. ముందు జరిగే ప్రోగ్రామ్స్లో గురించి మేము ముందుగా మీకు దానిలో తెలియపరుస్తాము. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు జాయిన్. అందరూ రండి. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనకున్న పక్షి వైవిధ్యం, మనకున్న బర్డ్స్ యొక్క డైవర్సిటీని మనం కలిసి మనం పంచుకుని ఇంకా యాక్టివ్గా మనం బర్డ్ వాచింగ్ అనేది ప్రమోట్ చేయగలగాలి అందరం కలిపి. ఎనీవే, ఎనీ లాస్ట్ క్వశ్చన్? ఇంకా నేను ఒక్క క్వశ్చన్ నేను చేసుకోగలను. ఇప్పటికే ఐ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం. There's one question, whether all Telugu names are already been translated. So yeah, so ఇది ఒక ట్రికీ క్వశ్చన్ అనమాట. సో తెలుగు నేమ్స్ అనేవి, తెలుగు పేర్లు అనేవి వివిధ ఒక 2-3 దశల్లో అవి ట్రాన్స్లేషన్ జరిగింది. మనకి బిఎస్ఏపి వారు గ్రిమెట్ అండ్ ఇన్స్కిప్ ఫీల్డ్ గైడ్ని తెలుగులోకి కొంత వాళ్ళు కన్వర్ట్ చేశారు. అలాగే మేము రీసెంట్గా దానిలోని పక్షుల పేర్లు కొన్ని అంటే మన సాంఘికంగా కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయి. అలాంటి వాటిని మేము ఇక్కడ మార్చాము. అతి త్వరలో ఒక స్టాండర్డ్ తెలుగు వెర్నాక్యులర్ నేమ్స్ లిస్ట్ అనేది తేవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమంది సీనియర్ బర్డ్ వాచర్స్, మృత్యుంజయరావు గారు లాంటి వాళ్ళు, రమణ గారు లాంటి వాళ్ళు సహాయం తీసుకుని మేము అది చేయటానికి పూనుకుంటున్నాము. సో హోప్ఫుల్లీ అతి త్వరలో వెర్నాక్యులర్ నేమ్స్ అనేది ఒక స్టాండర్డైజేషన్ అనేది మేము అది వస్తుందని అందరం చూద్దాం ఏమవుతుంది. Okay, so I'm closing this session now.
hope there are no more questions. Chandu, ఇంకేమైనా questions ఉన్నాయా? think we are also above time that is Okay. 10 నిమిషాలు ఎక్స్ట్రా Okay తీసుకున్నాము. then. Thank you very much for Get in everyone. touch. Please spread the word about these Telugu seminars. మీరు తెలుగు సెమినార్స్ గురించి ఈ తెలుగు వెబినార్స్ గురించి మీ ఇంట్లో వాళ్ళకి మీ పిల్లలకి లేకపోతే మెయిన్లీ స్కూల్ టీచర్లకు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మీరు తెలియజేయండి. నెక్స్ట్ వెబినార్లో ఇంకా ఎక్కువ మందిని నేను చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓకే. Thank you, Raja. Closing the webinar now. Okay, thanks. Thank you very much, Garima.